రంగారెడ్డి జిల్లాలోని మరో బాల్య వివాహాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. పెద్దెముల్ మండలం అడ్కిచెర్లలో కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లి పెళ్లి ఆపించారు. పచ్చని పందిరి, బంధువుల హడావుడి, వివాహ వంటలతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా పెళ్లి ఆగిపోవడం వధువు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. బాల్య వివాహం అడ్డుకునేందుకు వచ్చిన ఎంఆర్ఓ స్థానిక ఏఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులంతా పెళ్లి కూతురు పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. ఇక నుంచి బాల్య వివాహాలు కుదిర్చే పురోహితులపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అంటే ఎవరైనా పెళ్లి చేసేది ఉంటే, పత్రికలు చెప్పాయించేది ఉంటే ఆ సంబంధిత ప్రింటింగ్ ప్రెస్ వాళ్లకు డేట్ ఆఫ్ బర్త్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పురోహితులు ఎవరైనా సరే వాళ్ళకు కూడా శిక్ష తప్పదు. వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాతనే పెళ్లి నిశ్చయం చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, మీ చిన్న పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దని కోరుకుంటున్నాను. అమ్మాయి జీవితం నాశనం అవుతుంది తొందరగా చేయడం వల్ల. 18 years కంప్లీట్ అయినాకనే మ్యారేజ్ చేయాలంటని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన మండలంలో, పెద్దెముల్ మండలంలో ఇది గతంలో గిట చాలా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసాము. ఈ బాల్య వివాహాలు చేయొద్దంటని చెప్పేసి అయినా రిపీటెడ్గా జరుగుతుంది. దాని మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. ఇక ముందు జరిగితే